ఇప్పుడైన తాజా వార్త స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1313 పాయింట్లు పడింది. భారీ గ్యాప్ డౌన్ తో మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివర్లో మరింత పతనం కనిపించింది. 360 పాయింట్లను నిఫ్టీ కోల్పోయింది. 23,800 కీలక మద్దతు స్థాయి దగ్గర నిలబడింది. క్రూడాయిల్ ధరలో పెరుగుదల బుల్స్ ను చావు దెబ్బ కొట్టింది. ఇక దాని ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సికింద్రాబాద్ సభలో మోదీ చెప్పిన జాగ్రత్తలు కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అటు డాలర్ తో మన కరెన్సీ మారకం ధర మరొకసారి 95 రూపాయల దగ్గరకు చేరింది. ఇవన్నీ సెంటిమెంట్ ను నెగటివ్ గా మార్చేశాయి. స్టాక్ మార్కెట్ అయితే భారీ నష్టాల్లో ముగిశాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి ప్రభు గారు స్టాక్ అనాలిసిస్ జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. సో ఎలా చూడొచ్చు అంటారు? భారీ నష్టాలు అయితే స్టాక్ మార్కెట్లు ముగిసినట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏంటి ఏం జరగబోతుంది స్టాక్ మార్కెట్ విషయానికి సంబంధించి చూసుకుంటే? జనరల్ గా మీకు 24 కట్ అయితే 23,800 దాకా రావచ్చు డౌన్ లెవెల్. 23,800 కట్ అయితే కొంచెం బేరీ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో ఇప్పుడు 23,820 దగ్గర క్లోజ్ అయింది. అంటే వాలటాలిటీ ఎక్కువ పెరిగిపోతుంది బాగా డే బై డే. కూడా హై నుంచి లో, నిన్నటి హై నుంచి వాళ్ళు కానీ లో నుంచి నెక్స్ట్ డే హై కానీ 500 పాయింట్స్ 550 పాయింట్స్ అట్లా వస్తుంది. ఎక్కువ అంటే మెయిన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చూస్తే క్రూడ్ 105 అయింది. రీసెంట్ హై ఎంత 126. అంతకుముందు రీసెంట్ హై ఆల్ టైమ్ హై ఎంత 146. అంటే అంత పొజిషన్ కూడా లేదు. మరి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు సికింద్రాబాద్ లో చెప్పినట్టు అంత టెన్షన్, అంత సిచ్యుయేషన్, కోవిడ్ సిచ్యుయేషన్, అంత సిచ్యుయేషన్స్ ప్రస్తుతానికైతే మనకు కనపడే విధంగా లేవు. మరి ఆయనకి ఏ రిపోర్ట్స్ ఉండి ఏ రకంగా చెప్పారో, మార్కెట్ ఒక రకంగా ట్రంప్ ఎట్లా పడేసి రేపుతున్నారో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినాక మార్కెట్ ఇవాళ పడింది అనుకోవచ్చు. అంటే క్రూడ్ వల్లే పడింది ఇవాళ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 105, 95, 98 నుంచి 105 అయింది. సో నిఫ్టీలో ఉన్న 16 సెక్టార్స్ కూడా డౌన్, బ్రాడర్ మార్కెట్ డౌన్, స్మాల్ క్యాప్ 1.9% డౌన్, మిడ్ క్యాప్ 1.93% డౌన్, ట్రావెల్ స్టాక్స్ డౌన్, హోటల్స్ డౌన్. తర్వాత ఆయిల్ పెరిగింది, బట్ ఆయిల్ కంపెనీస్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్ పడుతున్నాయి. ఇది వింతే కదా మరి ఒక రకంగా. అంటే రిలయన్స్ కూడా పెట్రోల్ బంక్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుంటారు అనేది రీసెంట్ గా 3-4 డేస్ బ్యాక్ ముందు వచ్చింది. అంటే రిలయన్స్ రష్యా నుంచి ఆయిల్ కొనట్లేదు అనేది. అంతే. మరి గవర్నమెంట్ కంపెనీస్ కి ఆయిల్ ఎక్కడ పెరగదా? ఇండిగో 4% డౌన్. ఎక్కడ టోటల్ 16 నిఫ్టీలో ఉన్న 16 సెక్టార్స్ ఇప్పుడు అంత ఇది ట్రంప్ అన్న మాటకి, లేదా ట్రంప్ ఇరాన్ రెస్పాన్స్ కి, యుఎస్ పీస్ డీల్ కి అన్యాక్సెప్టబుల్ అన్న దానికి ట్రంప్ అన్న మాటలు చాలా సార్లు చాలా విధంగా ఇండియాని కూడా అనేక రకంగా డెట్ కంట్రీ అని, ఆ కంట్రీ అని భయంకరంగా తిట్టాడు. అప్పుడు కూడా ఎప్పుడు ఏం పడలేదు. వాళ్ళని కూడా ఇరాన్ కూడా బాగానే చేసింది. అంత డ్యాంప్ అయ్యే ఇది అంత కనపడలేదు. హోప్స్ ఇమీడియట్ గా అంటే డిప్లొమాటిక్ బ్రేక్ త్రూ రాలేదు అంతే. సో ఇవాళ కాకపోయినా రేపు మే 15 కి చైనాలో మీటింగ్ ఉంది ట్రంప్ అండ్ జిన్పింగ్ కి. సో అక్కడ ఏమైనా వస్తుందా అంటే ఇంత పడేసి అక్కడ ఏమన్నా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఆల్ ఆఫ్ సడన్ సెటిల్ అయింది అనుకోండి, ఎంత పడిందో అంతకు మించి 5 times పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కి ఇంకా దానికి ఎక్కడ కనపడలేదు. అది బ్రాడర్ రిస్క్, సప్లై డిస్ట్రప్షన్స్ ఉంటాయి. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ బ్రేక్ త్రూ అది ఇంకా రాలేదు. సో అది ఓపెన్ అవ్వాలి. సో వీక్ గ్లోబల్ ట్రెండ్స్ ఒక రకంగా చూస్తే హాంకాంగ్, నెక్కాయ్ అవి రెండు కూడా ఇండికేటెడ్ వీక్ డౌన్ సైడ్ ఉన్నాయి. యుఎస్ కూడా సాయంత్రానికి వీక్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తున్నాయి. అది జనరల్ గా వాళ్ళంతా బాగా పెరిగారు కాబట్టి కొంచెం పడతాయి. ఇప్పుడు వాళ్ళు పెరిగినప్పుడేమో 1% పెరిగితే మనం 0.5% పెరుగుతాం. వాళ్ళు 1% పెడితే, వాళ్ళు 0.5% పెడితే మనం 1% పడతాం యుఎస్ కి. సో రూపీ కూడా 95 క్రాస్ అయింది. 95.35 నియర్ టు 100కి వెళ్ళిపోతా ఉంది. స్ట్రాంగర్ డాలర్ అవుతుంది. దానివల్ల ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ అవుతుంది. ఇప్పుడు దాకా ఈ 2026 లో ఎఫ్ఐఎస్ అమ్మింది ఎంత అంటే 2,18,540 540 crores అమ్మారు ఇప్పుడు దాకా. 2,18,540 crores అంటే విపరీతంగా అమ్మినట్టే కదా. బాగా ఎర్నింగ్స్ గ్రోత్ కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు. ఇంప్రెసివ్ ఎర్నింగ్స్ అంత లేవు. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ బాగా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎర్నింగ్స్ గ్రోత్ సౌత్ కొరియా, తైవాన్ లో బాగా రావచ్చు అనేది ఒక న్యూస్ ఉంది. అందుకని ఈ ఎఫ్ఐఎస్ కొంచెం అటు వెళ్లే ఛాన్స్ కనపడుతున్నాయి. ఏఐ మీద అయితే
ఎఫ్పిఐ ఫ్లోస్ ఏఐలో జరుగుతున్నాయి కాబట్టి బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి ఫ్యూచర్ లో నెక్స్ట్ 3 years లో అంటే మన ఐటీ ఇండెక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ వాలటాలిటీ ఇండెక్స్ 12% అంటే 18.2% ఇదైంది. అంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఆయన సడన్ గా మధ్యలో తీసుకొచ్చి చెప్పారు. అది కరెంట్ అకౌంట్ డిఫిసిట్ మీద విపరీతంగా పడుతుంది. $105 ఇప్పుడు 126 ఎక్కడ 146 ఎక్కడ ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు మనం అలర్ట్ కాలేదు. ఇప్పుడు ఈ టైంలో 105 ఉన్నప్పుడు అలర్ట్ అయ్యి ఇప్పుడు ఏది ఎందుకంత పెట్రోల్ తగ్గించుకోండి, డీజిల్ తగ్గించుకోండి, పెట్రోల్ రైలు వాడండి, కూలింగ్ చేసుకోండి, ఈవీస్ వాడండి, పోస్ట్ పోన్ గోల్డ్ పర్చేసింగ్, గోల్డ్ ఆగండి, 1 సంవత్సరం దాకా ఆగండి, ట్రావెల్స్ 1 year దాకా ఆపుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్ ఆపుకోండి అని ఈ టైంలో ఇంత చెప్పాల్సిన అవసరం అంటే సాధారణ జనాలకు తెలియకపోవచ్చు. ఒక హై పొజిషన్ లో ఉన్న ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ ఈ రకంగా చెప్పారంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ దానికి ఏదైనా ఉండాలి. అది నెక్స్ట్ బయటపడినప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడే అంత ఈజీగా చెప్పారు కదా. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఏమైంది అంటే ఏమైనా రైట్. అది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. మనం యుఏఈ నుంచి కూడా ఆయిల్ తీసుకుంటాం కదా, ఆయిల్ ఇబ్బంది లేదు మనకు. ఇబ్బందుల్లో గ్యాసోలిన్, ఫెర్టిలైజర్స్ యూరియా మనం తక్కువ ఇస్తున్నాం, 3,000 తక్కువ ఇస్తున్నాం. వేరే కంట్రీస్ లో ఇంకా ఎక్కువ అంటున్నారు. మరి రైట్. ఇన్సూరెన్స్ కానీ అట్లాంటివన్నీ భయంకరంగా ఉన్నాయి కదా, వాళ్ళకంటే బాగా ఫ్రీగా ఇస్తున్నారు, మనకేం లేవు కదా.